ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇందాక క్లాసులోను వకాలత్తో ఇంగ్లీష్లో తెలుగులో ఉన్న ఫార్ము ఫిల్ చేయడం చూస్తాం. ఇంగ్లీష్లో ఉన్న ఫార్ము ఇది కూడా ఇంగ్లీష్లో. అంటే ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు లాంటిది లేదా ఇతర తమిళనాడు కోర్టు, కర్ణాటక కోర్టు ఇలాంటి కోర్టులు వేసినప్పుడు మన తెలుగు వకాలత్తు మన లోకల్ అయితే మనకి భాష అర్థమవుతుంది, కానీ అదర్ సైడ్ కోర్టు వాళ్ళకి భాష అర్థం కాదు. కాబట్టి మినిమం వకాలత్ ఇంగ్లీష్లో వేయడం మంచిది. అదర్ స్టేట్స్కి వేసినప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే ఇందులో ఉన్న మ్యాటర్ రెండు ఒకటే. అదేంటండి సేమ్. ఇది దీనికి ఏం తేడా ఉంటుందంటే మధ్యలో జస్ట్ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఒకటే తేడా ఉంటుంది. చూడండి, ఎక్కడెక్కడ మ్యాటర్ ఒకటే తేడా ఉంటుంది. సో దీన్ని కూడా ఎలా ఫిల్ చేయాలో చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఇంగ్లీష్ వకాలత్, హౌ టు ఫిల్ వకాలత్నామా ఇంగ్లీష్. ఇక్కడ ఏంటి, మిస్టర్ అనగానే అడ్వకేట్ పేరు పీవీఆర్, 2 అడ్వకేట్ ఉన్నారు అనుకోండి ఎంఎల్ఎం, 3 అడ్వకేట్. ఫర్ ఎవరి కోసం వేస్తున్నాం, ప్లెయింటిఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు అంటే కంప్లైనెంట్. చెక్ బౌన్స్ కేసులో కేసు వేసే వ్యక్తిని కంప్లైనెంట్ అంటారు. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఆనరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ అని చెప్పి బ్రాకెట్లో జూనియర్ డివిజన్. ఏ ఊరైతే ఆ ఊరు పేరు. ఇప్పుడు మనం వేసేది చెక్ బౌన్స్ కేసు కాబట్టి చెక్ బౌన్స్ కేసు అంటే ఎస్టీసీ నెంబర్ 2024 వకాలత్. ఇది వకాలత్ ఫైల్డ్ ఫర్ ఎవరి కోసం ఫైల్ చేస్తున్నాం మనం, ఇది కంప్లైనెంట్ అని ఇక్కడ రాయాలి. కంప్లైనెంట్ ఫైల్డ్ బై ఎవరు ఫైల్ చేస్తున్నారో అడ్వకేట్ పేరు పీవీఆర్ ఆర్ ఎంఎల్ఎం. ఫైల్డ్ ఆన్ ఏ రోజు ఫైల్ చేస్తున్నారో, ఫైల్డ్ ఆన్ 5/11/2024. అడ్రస్ ఫర్ సర్వీస్ అనగానే అడ్వకేట్ పేరు పి వెంకటరమేష్ పీవీఆర్, తర్వాత ఎం లావణ్య ఎంఎల్ఎం. అడ్వకేట్స్ 2 అడ్వకేట్లు కాబట్టి ఎస్ ఉండాలి, చివరి ఎస్. భీమవరం. సెల్ నెంబర్ వచ్చేసి వేసుకోవాలి 9989484717. ఇది సేమ్ దీనికి ఒకటే మ్యాటర్. అదర్ ఫ్రంట్ అంతా ఒకటే మ్యాటర్. లాస్ట్ లోపల బాడీలోకి వెళ్తే ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద మళ్ళీ సేమ్ ఆనరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ బ్రాకెట్లో జూనియర్ డివిజన్. తర్వాత ఏ ఊరైతే ఆ ఊరి పేరు భీమవరం ఊరి పేరు. తర్వాత ఎస్టీసీ నెంబర్ మనం వేయకూడదు. కోర్టు వాళ్ళ నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు వేస్తారు 2004. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లెయింటిఫ్, అపీలెంట్, పిటిషనర్ ఉన్నది. ఈ 3 రాంగ్. ఎన్ఐఎక్ట్లో కంప్లైనెంట్ అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎం రంగారావు అని రాసి ఇక్కడ 2 గీతలు పెట్టుకుని కంప్లైనెంట్. అయితే ఓఎస్ కేసుల్లో ప్లెయింటిఫ్ అనాలి. ఓఎస్ కేసులో ప్లెయింటిఫ్ అనాలి. మనం జిల్లా కోర్టుకి అప్పీల్ చేస్తే అప్పీలెంట్ అనాలి. ఎంసీ కేసులో పిటిషనర్ అనాలి. డిబిసి కేసులో పిటిషనర్ అనాలి. నెక్స్ట్ 2 ఇక్కడ కూడా డిఫెండెంట్ ఉండదు, రెస్పాండెంట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, చెక్ బౌన్స్ కేసు కాబట్టి ఎక్యూజ్డ్. ఎస్ నాని ఎక్యూజ్డ్. తర్వాత ఇన్ ద అబోవ్ కేసు ఏబీ అపాయింట్ అండ్ రీటైన్ అడ్వకేట్ పేరు పివి రమేష్ ఎం లావణ్య. 2 అడ్వకేట్లు కాబట్టి అడ్వకేట్స్. వీళ్ళు ఏ ఊరు, భీమవరం కాబట్టి భీమవరం అయితే భీమవరం. ఇంకా మనం అదర్ స్టేట్కి వేస్తున్నాం అనుకో, వేరే కర్ణాటక వేరే కోర్టులకి అయితే ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ కింద తీసుకోవాలి. ఎన్రోల్మెంట్ నెంబర్ ఏపీ 37/2019 037/2019 అని మనం వేసుకోవాలి. ఈ 2 అడ్వకేట్ కూడా అనుకో, 2 అడ్వకేట్ ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద, ఇక్కడ కింద క్లయింట్తో సంతకం పెట్టాలి కాబట్టి
సిగ్నేచర్ ఆఫ్ ద కంప్లైనెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద కంప్లైనెంట్ అనగానే ఇక్కడ సంతకం, క్లయింట్ యొక్క సంతకం, ఎం రంగారావు రాలు, కింద అటెస్టేషన్, అటెస్టేషన్ అనగానే ఇక్కడ భీమవరం స్టేషను, ఇక్కడ డేటు 5/11/2024, ఇక్కడ అడ్వకేట్ సంతకం, ఏదైతే సంతకం ఇక్కడ భీమవరం డేటు 5/11/2024 అడ్వకేట్ ఒక, అంటే వేరే అడ్వకేట్ మన కేసులో ఉన్న అడ్వకేట్ కాకుండా వేరే అసలు ఏ కేసులో లేని, అదే మన కేసులో లేనివి యొక్క అడ్వకేట్తో ఇక్కడ సంతకం ఇచ్చేవాళ్ళు. కానీ మీరు గమని తొందరపడి ఇక్కడ పివి రమేష్, యమలావణ్య వీళ్ళు మాత్రం కింద సంతకం చేయకూడదు. ఓకే, అయిపోయిన తర్వాత అటెస్టేషన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీ పేజ్ అంత తిప్పి ఇక్కడ బ్యాక్ సైడ్ మన స్టాంప్ రేట్ తెచ్చుకోవాలి. ఇగో 250 రూపాయలు సిఎఫ్ అంటించాలి. సో ఇగో 200, 100 2, ఇది 100, ఇది 100, 20 3, సో రూపాయలు లేదు కాబట్టి ఇగో 2 రూపాయలు ఇక్కడ ఇలా అంటించాలి. ఇలా అంటించి ఇక్కడ మన ఇక్కడ ఏంటి మళ్ళీ సేమ్ అడ్వకేట్ దీన్ని ఒప్పుకుంటున్నాడు కాబట్టి యాక్సెప్టెడ్ బై మీ అని చెప్పి పివి రమేష్ భీమవరం అడ్వకేట్ డేటు 5/11/2024. అదే వేరే స్టేట్కి అయితే నేను చెప్పాను ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా వేయాల్సి వస్తుంది. ఇక్కడ కింద ఎన్రోల్మెంట్ నెంబర్ ఏపీ 037/2019 అని ఇక్కడ వేసుకోవాలి మనం. ఇది మనం ఇంకా అదే సెకండ్ అడ్వకేట్ కూడా సంతకం పెట్టి ఉద్దేశం ఉంటే ఇక్కడ సెకండ్ అడ్వకేట్ 2, థర్డ్ అడ్వకేట్ అయితే థర్డ్ అడ్వకేట్. చూడండి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక ఉన్నదానికి దీనికి చూడండి ఫ్రంట్ అంతా ఒకటే వకాలత్నామా, ఈ తెలుగు అని ఇంగ్లీష్ అని. లోపలికి వచ్చేటికి ఏంటి, లోపల కూడా అంతా ఒకటే. జస్ట్ ఇక్కడ ఏమైంది, ఈ బాడీ పార్ట్ ఇది మారింది, తెలుగులో ఉంది, ఇక్కడ బాడీ పార్ట్ ఇంగ్లీష్లో ఉంది బాడీ పార్ట్. సో ఇక్కడ అడ్వకేట్ పేర్లు అన్నీ సేమ్ అడిగాను. వెనక్కి తిప్పితే వెనక్కి తిప్పితే ఇవి ఎవరికైనా సంతకాలు. సో ఇప్పుడు మనకి వకాలత్తు, హౌ టు ఫిల్ వకాలత్ ఇన్ ఇంగ్లీష్ వకాలత్ ఎలా ఫిల్ చేయాలంటే ఈ విధంగా ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేసి మన కేసు పేపర్లు ఏమైతే ఉంటాయో ఆ కేసు పేపర్లో దీన్ని కలిపేసుకోవాలి మనం. దీన్ని ఈ వకాలత్ ఉన్న చేపు ఈ కేసుకి మీరే అడ్వకేట్. వేరే వాళ్ళు రావాలంటే కనుక ఎన్ఓసి ఇవ్వాలి. ఎన్ఓసి ఇవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఎన్ఓసి ఇస్తున్నారు అనుకోండి, ఇక్కడ మన పైన ఏదో ఎన్ఓసి అని ఇలా పెట్టేసి ఇక్కడ సంతకం పెట్టేసి ఇక్కడ ఏ ఊరితో ఊరు రాసి ఇక్కడ అడ్వకేట్ అని రాసి ఇక్కడ డేటు 5/11/2024 అని డేట్ వేసేయాలి. ఇలా ఇచ్చేసారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ సంతకానికి కింద ఎన్ఓసికి కిందన ఇక్కడ స్టాంపులు అంటించుకుని మళ్ళీ ఇక్కడ యాక్సెప్టెడ్ బై మీ అంటారు. అలా కాదు, నేను ఆల్రెడీ మన దాంట్లో ఇప్పుడు ఇద్దరు అడ్వకేట్స్ మనం ఇందులో 3 అడ్వకేట్ని కూడా చేరుద్దాం. అంటే ఎందుకు చేర్చాలనుకుంటున్నాం, ఈ పీవీఆర్ అనే అతనికి ఎమ్మెల్యేకి ఇద్దరు ఖాళీ లేదు, వీళ్ళు ఈ కోర్టుకు రావడానికి ఇబ్బందిగా ఉంటున్నారు, వీళ్ళు వేరే ఊరి నుంచి రావాలి, ఇదంతా ఇబ్బంది. అప్పుడు దీంట్లో 3 అడ్వకేట్ని ఎక్కించాలంటే కనుక ఇలాగే ఈ వకాలత్ ఫీల్ చేసుకుని ఇక్కడ పైన అలాంగ్ విత్ అని రాయాలి. ఇక్కడ అలాంగ్ విత్ అని రాసి యాక్సెప్టెడ్ బై అని చెప్పి రాసుకుని వేరే థర్డ్ అడ్వకేట్ పేరు రాస్తే అప్పుడు ఈ ఇద్దరు అడ్వకేట్తో పాటు 3 అడ్వకేట్ కూడా దీంట్లో కలిసి ఉంటారు. అది మీకు అలాంగ్ విత్, దీన్నే అలాంగ్ విత్ అంటారు. వకాలత్ అలాంగ్ విత్ అంటే వెనకాల ఏం లేదు, అలాంగ్ విత్ అని రాసుకోవాలంటే. అంటే సార్ దీంట్లో ఆల్రెడీ మన కోర్టులో ఇచ్చినప్పుడు సార్ ఆల్రెడీ ఇన్ దిస్ కేసు వీ ఫైల్డ్ వకాలత్ పీవీఆర్ అండ్ ఎంఎల్ఎం, సో నౌ దిస్ టైమ్ అనదర్ అడ్వకేట్ 3 అడ్వకేట్ కూడా థర్డ్ అడ్వకేట్ ఎంటర్డ్ ఇన్ దిస్ కేసు, సో అలాంగ్ విత్ వకాలత్ అని చెప్పి ఇక్కడ పైన మనకు రాసాం కదా అలాంగ్ విత్ అని రాసి ఇది కోర్టులో ఇచ్చేస్తే అప్పుడు 3 అడ్వకేట్లు కూడా దీంట్లో 3 అడ్వకేట్లు దీంట్లో కలిసి ఉంటారు. సో ఇది హౌ టు ఫిల్ వకాలత్ ఇన్ ఇంగ్లీష్. సో వకాలత్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా ఒకటి అయితే మన స్టేట్ వరకు తెలుగులో వేస్తూ తెలుగులో ఫైల్ చేసుకోవాలి, మన అదర్ స్టేట్కి ఫైల్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఫైల్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇంక డిఫరెన్స్ ఏం లేదు. సో దీని మీద ఇంకా మీకు ఏమైనా వకాలత్ మీద డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను నా సాధ్యం వరకు మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.